నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం సుత్తని పాత్రలోని మెత్తా సుత్తం, దీన్నే కరణీయ మెత్తా సుత్తం అని కూడా పిలుస్తారు. కరణీయ అంటే చేయదగినది అని అర్థం. అయితే ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. భగవానుడు ఒకసారి శ్రావస్తిలో ఉన్నప్పుడు కొంతమంది భిక్షువులు ధ్యానానికి సంబంధించిన సూచనలు తీసుకొని వర్షావాసం గడపడం కోసమని ఒక అడవికి వెళ్తారు. అది వారికి చాలా కొత్త ప్రదేశం. అయితే అప్పటికే కొంతమంది అక్కడ వృక్ష దేవతలు లేకపోతే అమానుష్యులు అంటారు, వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళ నివాసాలకి ఈ భిక్షువులు వెళ్ళేసరికి వాళ్ళకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. వీళ్ళు దేవతలు అనుకుంటారు, వీళ్ళు ఒకరోజు ఉండటానికి వచ్చారు, ఉండి వెళ్ళిపోతారులే అని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు ఒకరోజు అయినా వెళ్ళలేదు. భిక్షువులు 2 రోజులకి వెళ్ళలేదు, 3 రోజులు. కొద్ది రోజులు గడిచేసరికి ఆ వృక్ష దేవతలకి ఇలా అనిపించింది, వీళ్ళు కనుక ఇక్కడ ఉంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది, వీళ్ళని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి అని వీళ్ళ అక్కడ ఉండడానికి వీలు లేకుండా చేయాలి. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకోసం వృక్ష దేవతలు వీళ్ళు అంటే భిక్షువులు వాకింగ్ మెడిటేషన్ కోసం వెళ్ళినప్పుడు, సంక్రమణ కోసం, లేదంటే భిక్షాటనికి తిరిగి వచ్చేటప్పుడు అడవిలో భయంకర రూపాలను చూసి భయపడేవారు. అంటే వాళ్ళ కోసమని ఈ వృక్ష దేవతలు అలా చేయడం జరుగుతుంది. వాళ్ళని భయపెట్టేవారు రకరకాల శబ్దాలతోటి. ఈ భయంతో ఈ భిక్షువులకి ధ్యానం కుదిరేది కాదు. కొన్ని రోజులు గడిచింది. ఇంకొన్ని రోజులు చూద్దాము అని అక్కడ ఉండే సీనియర్ భిక్షువు చెప్తాడు. సరే అని మిగతా వాళ్ళు కూడా ఉంటారు. ఇక ఇదే తంతు రోజు గడుస్తూ ఉంది. ఆ భిక్షువులందరికీ కూడా మనసులో ఒక భయము, ఆందోళన, ఇక ధ్యానం మీద ధ్యాస పెట్టలేకపోతారు. ఇక ఒకరోజు ఒకచోట సమావేశమై, ఇక్కడ మనకి ప్రగతి లేదు, అంచేత మనం ఒక పని చేద్దాము. వర్షావాసం ఇక్కడ ఎలాగో మొదలు పెట్టాం కదా, మనం ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయలేము. మనం దీని పరిష్కారం కోసం భగవానుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్దాము, ఆయన ఎలా చెప్తే అలా చేద్దాము అని భగవానుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు భగవానుడు ఇదంతా విన్న తర్వాత, భిక్షువులారా, మీరు ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆయుధం లేకుండా వెళ్ళారు, కానీ ఇప్పుడు నేను మీకు ఒక ఆయుధాన్ని చెప్తాను, దాంతో పాటు వెళ్ళండి అని. ఆ ఆయుధం ఏంటంటే కరణీయ మెత్త సూత్రం, అంటే మెత్త సూత్రం. మెత్త అంటే స్నేహపూర్వకమైన భావన, అన్ని ప్రాణుల పట్ల మైత్రి, కరుణ, ముదిత కలిగి ఉండటం. ఈ మెత్తా సూత్రాన్ని బోధించి వాళ్ళని ఇక్కడ వెళ్ళమని చెప్తారు. అంటే ఎక్కడైతే వర్షావాసం గడిపారో అక్కడికి. సో ఈ సూత్రంలో ముఖ్యంగా నైతిక లక్షణాలను మొదట పెంపొందించుకోవాలని చెప్పబడుతుంది. తర్వాత ఈ ధ్యానం అంటే మైత్రి ధ్యానం ఎలా చేసుకోవాలన్నదే చెప్తారు. మొదట ఈ గాథ ఇలా మొదలవుతుంది. శాంతి పదాన్ని అంటే నిబ్బానాన్ని పొందకోరేవాడు, మంచిని సాధించడంలో నిపుణుడు, సమర్థుడు, చక్కని ప్రవర్తన కలవాడు, శుద్ధుడు, మృదుభాషి, కోమలుడు, నిగర్వి అయి ఉండాలి. అంటే ఈ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, మొదట నైతిక విలువలకు సంబంధించి చెప్తున్నారు. ఎవరైనా నిబ్బానాన్ని పొందాలి అనుకున్నప్పుడు మొదట ఈ లక్షణాలను పెంపొందించుకోవాలి. మొత్తం 15 లక్షణాలు చెప్తాడు. ఇంకా సంతృప్తుడైన వాడు, అంటే ఉన్న వాటితోటి సంతోషపడేవాడు, తేలికగా పోషించదగినవాడు, బరువు బాధ్యతలు లేనివాడు, శాంతించిన ఇంద్రియాలు కలవాడు, బుద్ధిమంతుడు,
గృహస్థుల ఇళ్లకు భిక్షకు వెళ్ళినప్పుడు లోభం ప్రదర్శించిన వాడు అయి ఉండాలి. అంటే ఉన్న వాటితోటి సంతృప్తి. లోభం లేకుండా ఇప్పుడు గృహస్థుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు ఇది కావాలి, అది కావాలి అని లోభం ప్రదర్శించకూడదు. విఘ్నులైన వారు నిందించే ఏ చిన్న తప్పును అతడు చేయకూడదు. ప్రాణులన్నీ సుఖక్షేమాలతో వర్ధిల్లుగాక, సుఖ మనస్కులై ఉండుగాక అని మనసులో అనుకోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రాణులు అవి బలహీనమైనవైన, బలమైనమైన, పొట్టివైన, పొడవువైన, లావువైన, మధ్యస్థాలైన, చిన్నవైన, పెద్దవైన, కనిపించేవి అయినా, కనిపించనివైనా, దగ్గరవి అయినా, దూరంగా ఉండేవి అయినా, పుట్టినవైనా, పుట్టబోయేవి అయినా, సర్వజీవులు సుఖంగా ఉండాలి. ఎవరు ఎవరిని మోసగించకూడదు. ఎక్కడ ఎవరిని అవహేళన చేయకూడదు. కోపం వలన కానీ, అసహనంతో కానీ ఇతరులకు దుఃఖాన్ని కలిగించకూడదు, అంటే హాని కలిగించకూడదు. తల్లి తన ఏకైక పుత్రుని కాపాడటానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయనట్లుగా ప్రతి ఒక్కడు సర్వ ప్రాణుల ఎడల హద్దులు లేని స్నేహపూర్వకమైన మనస్సుని కల్పించుకోవాలి. పైన కింద అన్ని వైపుల సర్వలోకం పట్ల మనసులో హద్దులు లేని మైత్రిని పెంపొందించుకోవాలి. ద్వేషం లేకుండా, శత్రుత్వం లేకుండా చూసుకోవాలి. నిలబడి ఉన్నప్పుడు కానీ, నడుస్తూ ఉన్నప్పుడు కానీ, పడుకొని ఉన్నప్పుడు కానీ అలసటను దరికి రానివ్వకుండా సతిని కలిగి ఉండటం బ్రహ్మ విహారం అనబడుతుంది. మిథ్యా దృష్టిలు దరి చేరనీయనివాడు, శీలవంతుడు, సత్యదర్శన సంపన్నుడు, కామసుఖాలలో లోపాన్ని అదుపు చేసినవాడు మరలా పుట్టడు. ఈ విధంగా నైతిక విలువలతో మొదలుపెట్టి ధ్యానంతో పూర్తి చేసి పూర్తిగా నిబ్బానాన్ని పొందేంత వరకు ఈ సూక్తంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం దీంట్లో చూసుకుంటే తల్లి తన ఒక్కగానొక్క బిడ్డను ఎలాగైతే కాపాడుకుంటుందో, ప్రాణప్రదంగా చూసుకుంటుందో, అలాగే సాధకుడు కూడా అన్ని జీవుల పట్ల, అవి చిన్నవైనా, పెద్దవైనా, కనిపించేవి అయినా, కనిపించనివి అయినా, హద్దులు లేని ప్రేమను, అంటే అపరిమితమైన మైత్రిని పెంపొందించుకోవాలి. ఎవరి పట్ల మైత్రిని చూపాలి? అది బలహీనులైనా, బలవంతులైనా, దగ్గర వారైనా, దూరంగా ఉన్నవారైనా, పుట్టినవారైనా, పుట్టబోయేవారైనా, ఇలా వివక్ష లేకుండా అందరి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. నిలబడి ఉన్నా, నడుస్తూ ఉన్నా, కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా ఎప్పుడు ఈ మైత్రి భావంతోనే ఉండాలి. దాన్ని బ్రహ్మ విహారం అంటారు. బ్రహ్మ విహారం అంటే, బ్రహ్మ అంటే ఎప్పుడు ఆనందంలో ఉండే వ్యక్తిని బ్రహ్మ అంటారు. ఆ ఆనందంలో విహరించడమే బ్రహ్మ విహారం అనబడుతుంది. ఇలా జీవించే వ్యక్తికి పీడకలలు రావు. ఆ మనుష్యుల వల్ల ఎటువంటి ఆపద ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరియు త్వరగా నిబ్బానాన్ని పొందుతారు. ఇది చెప్పి భగవానుడు ఆ భిక్షువులతో చెప్తాడు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఈ మైత్రి సూత్రాన్ని పఠించండి, మీకు రక్షణ లభిస్తుంది అని చెప్పి పంపిస్తాడు. ఆ భిక్షువులు తిరిగి అదే అడవికి వెళ్తారు. ఈసారి వారు అడవిలో అడుగు పెడుతూనే ఈ సూక్తాన్ని పఠించారు. వారి మనసులో భయం లేదు, కేవలం మైత్రి మాత్రమే ఉంది. సుఖినోవా కేమినో హంతు అంటూ, అంటే జీవులన్నీ సుఖంగా ఉండుగాక, క్షేమంగా ఉండుగాక అని వారు ఈ వన దేవతలకు మైత్రిని ప్రసరింపచేశారు. ఆశ్చర్యం, ఆ భిక్షువుల నుండి వెలువడిన ఆ ప్రేమ తరంగాలు, అంటే మైత్రి తరంగాలు ఆ వన దేవతలను తాకాయి. వారి మనసులోని కోపం, ద్వేషం మంచిగా కరిగిపోయింది. భిక్షువులను భయపెట్టడానికి బదులుగా ఆ వృక్షదేవతలు ఆ భిక్షువులకి రక్షణగా నిలిచారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో దేవతల సహకారంతో ఆ వర్షావాసం ముగిసేలోపు ఆ భిక్షువులందరూ అర్హంతులైపోతారు. ముఖ్యంగా ఈ సూక్తంలో చెప్పేది ఏంటంటే,
ఒక శత్రువుని జయించడానికి కత్తి కంటే పదునైన ఆయుధం ఏదైనా ఉందంటే అది మైత్రి. అంటే స్నేహపూర్వకమైన ప్రేమ. మనకు హాని చేసే వారి పట్ల కూడా ద్వేషం లేకుండా మైత్రిని చూపిస్తే ఎంతటి కఠినమైన పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇదే కరణీయం మెత్త సుత్తం మనకి నేర్పించే పాఠం అన్నమాట. ఈ మైత్రి భావన మనం ప్రతిరోజు కూడా చేసుకుంటే మన మనసులో ఉన్న ద్వేషం మొదట తొలగిపోతుంది. మనం వాటి నుండి దూరం అయిపోతాం. అంటే ద్వేషము, పగకి, కోపానికి బదులు ప్రేమ, కరుణ, ముదిత ఇవి డెవలప్ అవుతాయి మన మనసులో. దానివల్ల మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం. అంచేత ఈ కరణీయ మెత్త సూత్రాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఈరోజు ప్రవచనం.